కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సో రాత్రి ఇమీడియట్గా కంకిపాడు పోలీస్ స్టేషన్కి ఆయనను తరలించి చికిత్స అందించారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు వంశీ. స్టేషన్లోనే వాంతులు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది నూజివీడు కోర్టు. నిన్న రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ కూడా వంశీని విచారించాల్సి ఉంది. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకెళ్లారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్నారు వంశీ సతీమణి పంకజశ్రీ. మాజీ మంత్రి పేర్ని నాని కూడా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. మనిషి ప్రాణాల మీదకు వచ్చినా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించారు. కక్ష ఉంటే జైల్లో వేయాలి, కానీ మనిషిని తుదముట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు పేర్ని నాని. ఆరోగ్యం బాగాలేనప్పుడు కేసులతో వేధిస్తారా అంటూ నాని ప్రశ్నించారు. కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి, కానీ మనిషిని తుదముట్టించేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి. ఇది కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి మామూలు ఇంట్లో గబాలను అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్నీ తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు, మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెట్టుకున్నారు. ఏముంది కస్టడీలు వచ్చిన 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట. అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడికి, లోకేష్కి. ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలన్నారు. ఏది పాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పులు చేశాడంట, ఇప్పుడు పగలు తీస్తారని.